హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ పూజ అఫీషియల్. మళ్ళీ అనదర్ డే అనదర్ టాస్క్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిచెన్లోకి రాగానే నేను చేసే పని ఫస్ట్ ఆ చిన్న కౌంటర్ స్పేస్ ఏదైతే ఉందో అది డీక్లటర్ చేయడం. ఏంటంటే మా కిచెన్లో ఉన్న కౌంటర్ స్పేస్ చాలా చిన్నది కాబట్టి అది డీక్లటర్ చేసుకుంటేనే నెక్స్ట్ వర్క్ ప్రొసీడ్ చేసుకోగలుగుతాను. సో ఇక్కడ నేను వచ్చేసి స్పెషల్ బ్రేక్ఫాస్ట్ సాంబార్ పెడుతున్నాను. యాక్చువల్గా ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ విత్ సాంబార్ అండ్ చట్నీ. మా సిస్టర్ ఆల్రెడీ వచ్చి తను కుక్కర్లో ఇడ్లీ పెట్టేసి వెళ్ళింది. నేను ఇక్కడ సాంబార్ చేస్తున్నాను ఎందుకంటే దిస్ ఇస్ మై రెసిపీ అంటే పెద్ద ఏం డిఫరెంట్ లేదు, మనం చేసే రెగ్యులర్ సాంబార్ రెసిపీనే, బట్ విత్ అ స్మాల్ ట్విస్ట్ అనమాట. ఏంటా ట్విస్ట్ అనేది మీకు ఫర్దర్గా వీడియోలో తెలుస్తుంది. దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ ఏమో ఫస్ట్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అండ్ సమ్ కొరియాండర్, కరివేపాకు అండ్ ఫ్యూ టొమాటోస్ అవన్నీ ఫైన్గా వీడియోలో చూపించినట్టు చాప్ చేసేసుకొని దెన్ మీరు ఏదైతే సాంబార్ కడాయి పెట్టుకుంటున్నారో సాంబార్ వెసలో దాంట్లో కొంచెం జీలకర్ర, పోపు దినుసులు అన్నీ బేసిక్గా జీలకర్ర, ఇంకా మస్టర్డ్ సీడ్స్, మనం రెడ్ చిల్లీ వేస్తాం, డ్రై రెడ్ చిల్లీ, కొంచెం ఇంగువ వేసేస్తాను. దెన్ చాప్ చేసుకున్న ఆనియన్స్, ఇంకా గ్రీన్ చిల్లీస్, కొంచెం కరివేపాకు వేసి సాటే చేసేస్తాను. ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సాంబార్కి ఏదైతే ఉందో మనం ఆనియన్స్ కంప్లీట్గా రెడ్ కలర్ అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం ట్రాన్స్లూసెంట్గా అయిపోతే సరిపోతుంది. ఇంకా దీని స్పెషల్ మసాలా ఏం చెప్పాను కదా, మనం చేసుకునే రెగ్యులర్ సాంబారేనండి. స్పెషల్ మసాలా వై బికాస్ బ్రేక్ఫాస్ట్కి చేసినప్పుడు దాని ఫ్రేగ్రెన్స్ చాలా బాగా వస్తుంది, ఇల్లంతా సాంబార్ వాసన గుమగుమలాడుతుంది. ఇది వచ్చేసి మిరియాలు, ఇంకా సోంపు, కొంచెం ధనియాలు. మిరియాలు 1.5 టీ స్పూన్, సోంపు 1.5 టీ స్పూన్, ఇంకా ధనియాలు 2 ఫుల్ టీ స్పూన్స్ అండి. వాటిని మిక్సీ లైట్గా పౌడర్ లాగా మిక్సీ చేసేసాను. దెన్ ఇక్కడ పోపు అయిపోయిన తర్వాత మన ఉల్లిపాయలంతా కొంచెం మెత్తబడిన తర్వాత ఆ పౌడర్ వేసి దెన్ టొమాటోస్ అవన్నీ వేసాను. టొమాటోస్ కొంచెం మషీగా అవ్వడానికి ఇంకా లిడ్ క్లోజ్ చేసేసి మూత పెట్టి మగ్గించాను కాసేపు. ఆ పౌడర్తోని నేను కొంచెం రాక్ సాల్ట్ కూడా వేసుకున్నాను. సో నేను అందుకని ఫస్ట్ ఇనిషియల్గా నేను వేయలేదు. దెన్ పసుపు, కొంచెం కారం, ఇంకా మనం సాంబార్ మసాలా ఏదైతే వేసుకుంటామో మీ ఇష్టం, ఎనీ బ్రాండ్, ఎంటీఆర్ కానీ ఎవరెస్ట్ కానీ ఏదైనా సాంబార్ మసాలా 1 టీ స్పూన్ వేసుకున్నాను. ఇక్కడ మీరు చింతపండు పులుసు మనం చింతపండు నానబెట్టి పులుసులాగా పోయొచ్చు, బట్ నేను యాక్చువల్గా చింతపండు పేస్ట్ యూస్ చేస్తాము. అది ఆ క్లిప్ ఇక్కడ మిస్ అయింది. సో చింతపండు పేస్ట్ కూడా వేసుకోండి. కొంచెం షుగర్ యాడ్ చేస్తాను నేను ఆ పులుపు అంతా బ్యాలెన్స్ చేయడానికి. దెన్ ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న కందిపప్పు మ్యాష్ చేసి సేమ్ సాంబార్లో వేసుకుంటున్నాను. కొంచెం ఒక 2 గ్లాస్ వాటర్ కూడా. కన్సిస్టెన్సీ మీరు మరీ పల్చగా ఉండకూడదు, మరీ థిక్గా ఉండకూడదు, మీడియం కన్సిస్టెన్సీలో పెట్టుకుంటే మీకు సాంబార్ బ్రేక్ఫాస్ట్కి కరెక్ట్గా ఉంటుంది. మెయిన్ ట్రిక్ ఏంటంటే సాంబార్కి బాగా మరిగించాలి, రసం అసలు మరిగించకూడదు, జస్ట్ పొంగొస్తే చాలు. సో ఇది మా మమ్మీ చెప్పిన ట్రిక్. సాంబార్ బాగా మరిగించాలి, అది మంచి గుమగుమ స్మెల్ వస్తుంది మీకు. అండ్ కొత్తిమీర కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ సాంబార్కి. చాలా వాటిలో చూస్తుంటారు మీ బ్రేక్ఫాస్ట్ సాంబార్ అంటే ఆ పప్పులు నానబెట్టాలి, ఈ పప్పులు నానబెట్టాలి, అట్లా రకరకాల పప్పులన్నీ తీసుకొచ్చి నానబెడతాం. బట్ దీనికి రెగ్యులర్ సాంబార్కి నేను చెప్పిన 3 ఇంగ్రీడియంట్స్ పౌడర్ ఏదైతే ఉందో అది యాడ్ చేస్తే సరిపోతుంది. అండ్ కొత్తిమీర కంపల్సరీ ఫైనల్గా లాస్ట్లో. ఇది బాగా మరిగితే మీకు మంచి సువాసన వస్తుంది. దీనికి మేమైతే పిండి ఇడ్లీలు వేసుకున్నామండి. మన తిరుపతి స్టైల్లో పిండి ఇడ్లీలు, బియ్యం నానబెట్టి వేస్తాం కదా, అది రవ్వ ఇడ్లీ అయినా బాగానే ఉంటుంది, దోశకి బాగుంటుంది, స్పాంజ్ దోశలకి స్పెషల్గా చాలా బాగుంటుంది ఈ సాంబారు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఫైనల్గా అయితే ఇంకా మీకు ఆ సాంబారు విత్ చట్నీ అండ్ ఇడ్లీ చాలా యమ్మీ టేస్ట్ వస్తుంది. మా ఇంట్లో వాళ్ళందరూ చాలా ఎంజాయ్ చేశారు. పొంగల్కి కూడా చాలా బాగుంటుంది. ఆఫ్టర్ దట్ బ్రేక్ఫాస్ట్ ప్రెప్ అంతా అయిపోయినాక నేను ఇంక వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను ఆ డే స్టార్ట్ చేయడానికి. ఇక్కడ నా రెగ్యులర్ డే ఇంకా ఇట్లా స్నానం ఫ్రెష్ అయిపోయిన తర్వాత స్కిన్ కేర్ చేసుకుంటాను. స్కిన్ కేర్ అంటే వెరీ సింపులే, జస్ట్ టోనర్, మాయిశ్చరైజర్ పెట్టుకుంటాను. టోనర్ అంటే రోజ్ వాటర్ యూస్ చేస్తాను టోనర్ కింద. మాయిశ్చరైజర్ నేను పాండ్స్ యూస్ చేస్తాను, జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్. దెన్ కొంచెం లిప్ బామ్ అప్లై చేసుకున్నాను.
నాకైతే ఐబ్రో పెన్సిల్ కంపల్సరీ ఎవ్రీడే యూజ్. నేను స్నానం చేసి రాగానే ఇంకా మిగతావన్నీ పెట్టుకోకపోయినా ఐబ్రో పెన్సిల్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకున్నాను. నాకు చాలా థిన్ బ్రోస్ ఉంటాయి. సో అందుకని నేను ఐబ్రో పెన్సిల్ ఖచ్చితంగా యూజ్ చేస్తాను. దెన్ ఇంకా ఫ్రెష్ అయ్యి జడేసేసుకొని దెన్ అగైన్ బ్యాక్ టు ద కిచెన్కి వచ్చి ఇంకా ఈరోజు నేను చేయాల్సిన ఏం లేవు, ఆల్రెడీ మమ్మీ అవి ప్రిపేర్ చేసేసారు. సో ఇంకా జస్ట్ క్లీనప్పే. హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై డిమార్ట్ హాల్. ఈరోజు ఈ వీడియో ఏంటంటే మార్నింగ్ ఆల్రెడీ నేను నా మార్నింగ్ రొటీన్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ సాంబార్ అవి చూసుంటారు. సో ఆఫ్టర్ దట్ నేను కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు నేను డిమార్ట్ హాల్ చేస్తున్నాను. నిన్నటి వీడియోలో నేను ఆల్రెడీ డిమార్ట్కి వెళ్ళినట్టు పోస్ట్ చేశాను. యాక్చువల్లీ ఈ డిమార్ట్ హాల్ ఏంటంటే మామూలుగా అందరూ డిమార్ట్ హాల్ పెడతారు, బట్ ఇప్పుడు ఏంటంటే ఒక సీజన్ నడుస్తుంది, డిమార్ట్లో మంచి సేల్ నడుస్తుంది. ఇప్పుడు డిసెంబర్ కాబట్టి మీకు డిసెంబర్ క్రిస్మస్ న్యూ ఇయర్ మంచి ఐటమ్స్ వచ్చినాయి. ఆ కలెక్షన్ గురించి చెప్దాము. ఇంకా నా దగ్గర ఆల్రెడీ డిమార్ట్లో నుంచి నేనేం తీసుకున్నాను, అపార్ట్ ఫ్రమ్ గ్రోసరీ ఎవ్రీ మంత్ మనం రీస్టాక్ చేసేదే. అపార్ట్ ఫ్రమ్ గ్రోసరీ ఇప్పుడు మనం డిమార్ట్లో ఇప్పుడు కరెంట్గా ఇక్కడ విజయవాడ డిమార్ట్ నేను వెళ్ళింది. విజయవాడ డిమార్ట్లో మీకు ఏమేమి దొరుకుతున్నాయి, ఏం ఐటమ్స్ ఉన్నాయి, ఎంత ప్రైస్ ఉన్నాయి, సో వీటి గురించి మీరు తెలుసుకుంటే మీరు కూడా తెచ్చుకోవచ్చు. ఎందుకంటే మనం పెట్టే ప్రైస్కి డిమార్ట్ అనేది ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్. అందరికీ ప్రతి ఒక్కరు మంచి బ్రాండెడ్ ఐటమ్స్ మనం తెచ్చుకోలేము కాబట్టి డిమార్ట్ ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్స్. సో నా దగ్గర ఏమున్నాయి, ఇంతకుముందు ప్రీవియస్గా ఏం కలెక్షన్ డిమార్ట్ నుంచి నేను తెచ్చుకున్నాను, ఏం యూజ్ చేస్తున్నాను, ఏదైతే మనకి ఉపయోగపడుతుందో నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ గ్రాసరీస్ దగ్గరికి వచ్చేసరికి గ్రాసరీస్ మనం రెగ్యులర్ మంత్లీ గ్రాసరీసేనండి. ఆయిల్ ప్యాకెట్స్, ఇంకా పిల్లలకి కొంచెం బిస్కెట్స్ అవి తీసుకొచ్చుకున్నాము రెగ్యులర్. ఇదేమో మా ఇంట్లో వాళ్ళకి ఇంకా బ్రూ సూపర్ స్ట్రాంగ్ ఎక్కువ యూజ్ చేస్తాము, బ్రూ రెగ్యులర్గా కాఫీ. నేను మా హస్బెండ్ మాత్రం ఫిల్టర్ కాఫీ ప్రిఫర్ చేస్తాము అప్పుడప్పుడు. మా హస్బెండ్ నేను మాత్రం ఫిల్టర్ కాఫీ తాగుతాము. ఇంకా మెయిన్గా డిమార్ట్ గ్రాసరీస్లో అందరికీ నచ్చేవి బడ్జెట్ ఫ్రెండ్లీ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే బాస్మతి రైస్లో అక్కడ 2 క్వాలిటీ దొరుకుతాయి. ఈ 2 క్వాలిటీలో ఒకటి వైట్గా ఉంటుంది, కొంచెం ఒకటి బ్రౌనిష్గా ఉంటుంది. మీరు బ్రౌనిష్గా ఉన్నది తెచ్చుకోండి, ఎందుకంటే అది ఓల్డ్ స్టాక్ ఆఫ్ బాస్మతి రైస్. కుక్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఏదైనా మనం పలావ్ కానీ మనం ఏం చేయాలి, దమ్ బిర్యానీ ఏం చేసుకున్నా మంచి టేస్ట్ వస్తుంది, పక్వం కరెక్ట్గా వస్తుంది బాస్మతి రైస్. ఎప్పుడు నేను ఎవ్రీ మంత్ ఖచ్చితంగా బాస్మతి ఎక్కువగా రెగ్యులర్గా పలావ్లు అవి చేసుకుంటూ ఉంటాం కాబట్టి బాస్మతి రైస్ రీస్టాక్ చేసుకుంటాం. మిగతా అని పచ్చనిపప్పు, ఇంకా కందిపప్పు, రవ్వ, షుగర్, ఇవన్నీ ఐటమ్స్ మీకు నేను జస్ట్ ఏమేమి ఐటమ్స్ గ్రాసరీస్లో ఏం తెచ్చుకున్నాను నేను ఒక షార్ట్ పెడతాను. గ్రాసరీస్ మీకు పక్కన పెడితే నేను డిమార్ట్ నుంచి ఖచ్చితంగా మిమ్మల్ని గ్రాసరీస్ పక్కన పెడితే డిమార్ట్లో మంచి వెరైటీస్ ఏమున్నాయి, మంచి కలెక్షన్ ఏముంది, మన కుక్వేరే కానీ ఇంకా లేదంటే మన క్లాదింగ్ కానీ ఎట్లాంటి ఐటమ్స్ బాగున్నాయి మీకు చూపిస్తాను. ఇది వచ్చి యాక్చువల్గా కౌంటర్ టాప్ డస్ట్బిన్ అండి. డస్ట్బిన్ అంటే మన ఏదైనా స్టడీ టేబుల్ పైన కానీ కిడ్స్కి కానీ మనం పెట్టుకోవచ్చు, లేదంటే మన మిర్రర్ దగ్గర అక్కడ పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. ఈవెన్ కిచెన్ సింక్ దగ్గర కూడా ఇట్లాంటిది చిన్నది కాంపాక్ట్గా పెట్టుకుంటే బాగుంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 199, నియర్ 200 పడింది, 199. ఇలాంటిది ఇంకోటి చిన్నది కూడా ఉంది, అది కూడా అరౌండ్ 150-200 ఆ ప్రైస్లోనే ఇంకో చిన్నది ఉంది. కొంచెం దానికేమో ఇక్కడ బ్రౌన్ వుడెన్ స్టిక్కర్ లాంటిది వచ్చింది, చాలా బాగుంది. మీరు నా లాంగ్ వీడియో కానీ ప్రీవియస్ వీడియో కానీ షార్ట్ వీడియో చూస్తుంటే మీకు కనిపిస్తుంది, దాంట్లో చూపించాను. దాంట్లో కూడా నాకు అది కూడా బాగా నచ్చింది, వెళ్ళి మళ్ళీ అది కూడా తెచ్చుకోవాలి. ఇది బాగుందన్నమాట, కాంపాక్ట్గా ఈ మేకప్ వ్యానిటీ దగ్గర అక్కడ పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇది చిన్నది క్యూట్గా, ఇదొకటి. తర్వాత వాటర్ బాటిల్స్లో కలెక్షన్స్ బాగా వచ్చినాయండి డిమార్ట్లో. మా ఇంట్లో ఇప్పుడు వాటర్ బాటిల్స్ తగ్గిపోయినాయి కాబట్టి నేను వాటర్ బాటిల్స్ కొన్ని తెచ్చుకున్నాను. మంచి మోడల్స్ వచ్చినాయి వాటర్ బాటిల్స్. ఇంకా ఐటమ్స్ ఇవి ఆల్రెడీ మెయిడ్ చేత వాష్ చేసి పెట్టాను, ఇప్పుడు యూజ్ చేద్దామని చెప్పి. బ్యాక్గ్రౌండ్లో ఏమైనా నాయిస్ వస్తుందే ప్లీజ్, పక్కన వర్క్ జరుగుతుంది, ఐ కాంట్ అవాయిడ్ ఇట్. ఏమో వాటర్ బాటిల్స్ ఏవి వాష్ చేసి పెట్టాను. ఇది మాత్రం ప్రైస్ మీకు 99 పడింది. ఇదొకటి మాత్రం 99 ప్రైస్ పడింది. ఇది రెండు 39 ప్రైస్ పడింది. యాక్చువల్ ఎంఆర్పి వచ్చేసి 50 అయితే 39 ప్రైస్ పడింది డిమార్ట్లో మనకి. మంచి వాటర్ బాటిల్స్ బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగుంది, ఏవి చీప్ క్వాలిటీ అట్లా లేదు, ప్లాస్టిక్ వాసన రావట్లేదు, నీట్గా ఉంది. ఏదైనా ఎనీ ప్లాస్టిక్ మీరు తెచ్చుకొని యూజ్ చేసుకుని, ఎస్పెషలీ వాటర్ బాటిల్స్ కానీ పిల్లలకి ఇచ్చే బాటిల్స్ కానీ
ఫస్ట్ తీసుకొచ్చి రాగానే కొంచెం నీట్గా మంచి సోప్ వేసి వాష్ చేసి తర్వాత కొంచెం సాల్ట్ కల్లుప్పు ఏదైనా తెచ్చి వాటర్ వాష్ చేసి పెడితే ఆ ప్లాస్టిక్ వాసన అనేది రాదు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా తృప్తి బ్రాండ్లోది. ఇదేంటంటే మనం సాంబార్ పెట్టుకోవడానికి, సాంబార్ రసం అంటే కొంచెం లిక్విడ్ కర్రీస్ లాంటివి ఏమన్నా కుక్ చేసుకోవడానికి ఇది బాగుంటుంది. ఈవెన్ రైస్ కూడా పెట్టుకోవచ్చు మనము. ఫర్ 2 or 3 people ఇది సెట్ అవుతుంది. రైస్ కూడా పెట్టుకోవచ్చు తక్కువ మందికి అయితే. ఇదొకటి డీప్ బౌల్ అనమాట, గిన్నె. ఇది వచ్చి 18 centimeters 1.9 లీటర్ అనమాట. ఇది కూడా తృప్తి బ్రాండ్. ఫస్ట్ చూపించిన కడాయి ఇది సేమ్ బ్రాండ్. ఇది ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ డీప్ బౌల్ స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. ఇది రైస్కి ఇంకా లిక్విడ్ కర్రీస్ లైక్ సాంబార్ కానీ మనం చేసుకునే రెగ్యులర్ పులుసులు వాటికి ఇది బాగుంటుంది. దీంట్లోనే ఇంకొంచెం పెద్ద సైజు ఉంది, ఇంకొంచెం వెడల్పు ఉంటుంది ఇంకోటి. నెక్స్ట్ ఇది ఒకటండి. ఇది కూడా తృష్ణ. దిస్ ఇస్ తృష్ణ ట్రైప్లై స్టీల్. దీని సైజ్ వచ్చి 22 centimeters అనమాట. 22 centimeters. ఇదేంటంటే వెడల్పు ఉంటుంది, ఈ భాగం వెడల్పు ఉంటుంది, డీప్ కొంచెం తక్కువ ఉంటుంది కంపారిటివ్లీ ప్రీవియస్ బౌల్ చూస్తే. చూడండి, డీప్ కొంచెం తక్కువ ఉంటుంది. ఇది డెప్త్ ఎక్కువ ఉంటుంది, ఇది డెప్త్ తక్కువ ఉంటుంది. ఇది వెడల్పు ఉంటుంది, దీని మూత చిన్నదన్నమాట ఓపెనింగ్. ఇది 18 centimeters, ఇది 22 centimeters. ఇదొకటి. ఇవన్నీ కూడా ప్రైస్ మనకి మొత్తం కలిపి ఒక 5000 లోపే అయిపోతుంది అన్నీ కలిపి. ఏంటంటే నేను తీసుకున్న ఈ కడాయి 800 పడిందండి. 800 పడింది నేను తీసుకునే ఈ కడాయి. మిగతావన్నీ కూడా మమ్మీ తీసుకునేవి కూడా ఆల్మోస్ట్ అవన్నీ సేమ్ ప్రైజే. లైక్ 800, 900, బిలో 1000 రూపీస్ బడ్జెటేనండి. ఏ గిన్నె అయినా తీసుకున్నా. ఎందుకంటే మనకి బయట ఒక్కొక్కటానికి మనం ఆల్మోస్ట్ 1400 కూడా ఓకే. ఈ 2000 పైన దాటి అమౌంట్ పెట్టాలి అని అంటే కొంచెం కష్టం. ఇవి మాత్రం బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్స్ మనకి డీమార్ట్లో. ఇంకా దాని తర్వాత ఇది ఒకటి తీసుకుంది మమ్మీ. ఇది మమ్మీ తీసుకుంది. ఇది మా ఇంట్లో సోఫా కవర్ పాడైపోయింది అని అంటే సో ఇది ఒకటి తీసుకున్నాం. కలర్స్ చాలా ఉన్నాయి ఈసారి డీమార్ట్లో. మేబీ మనకి ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది, థ్యాంక్స్ గివింగ్ వస్తుంది, న్యూ ఇయర్ వస్తుంది, సంక్రాంతి వస్తుంది. ఇప్పుడు అన్ని వరుస పెట్టి ఉన్నాయి కదా, డిసెంబర్ జనవరి కలెక్షన్స్ చాలా బాగా తెచ్చాడు డీమార్ట్. విజయవాడ డీమార్ట్. ఇది సాంబమూర్తి రోడ్ దగ్గర ఉన్న డీమార్ట్లో అంట ఇవి. ఆ డీమార్ట్ చాలా బాగున్నాయి కలెక్షన్స్. ఇంకా టవల్స్, బ్లాంకెట్స్, మంచి వింటర్ బ్లాంకెట్స్, కర్టన్స్ కానీ మన డోర్ మ్యాట్స్, చాలా ఐటమ్స్ వచ్చినాయి. ఇంకా నేను ప్రీవియస్ వీడియోలో కూడా లాంగ్ వీడియోలో మీరు చూసుంటారు, ఎక్కువగా ఇవి వచ్చినాయి. కెటిల్, ఎలక్ట్రిక్ వింటర్ సీజన్లో కావాల్సిన కలెక్షన్స్ అంతా వచ్చినాయి. హాట్ కెటిల్స్ వచ్చినాయి. మనం చిన్న కెటిల్స్ యూజ్ చేస్తాం కుక్ చేసుకోవడానికి. అవి ప్రెస్టీజ్ బ్రాండ్లో అట్లా వచ్చినాయి. ఇంకా ఒకటి చాలా బాగుండేది అక్కడ ఏంటంటే చిన్న మిక్సీస్, బుల్లెట్ మిక్సీ జార్స్. నేను ఎప్పుడు వెళ్ళినా డీమార్ట్లో అవి ఉన్నాయా వెతుక్కుంటా ఉంటాను. కజాఫా బ్రాండ్ది బుల్లెట్ మిక్సీ జార్ 2 jars వస్తాయి చిన్నది. ఇప్పుడు అది రావట్లేదు కజాఫాది, వేరే బ్రాండ్ పిజన్ ఇవి పెడుతున్నాడు. అక్కడ అది కూడా వస్తే మీరు ఎప్పుడైనా తీసుకోండి. 1350, 1500 లోపే ఉంటుంది. నేను మినిమం ఇప్పుడు 2 సార్లు కొన్నాను. 6 years నుంచి యూజ్ చేస్తున్నాను, 7 years నుంచి యూజ్ చేస్తున్నా. ఫస్ట్ ఏదైనా మా మమ్మీ తెచ్చుకుంటుంది. మా మమ్మీ తెచ్చుకొని బాగా యూజ్ చేస్తుంది అనమాట. ఇది బాగుంది అన్నప్పుడు నేను కూడా కొనుక్కుంటాను అనమాట. తర్వాత ఇది ఒక స్టూల్ తెచ్చుకున్నాము. ఇంట్లో స్టూల్ కావాల్సి వస్తుంది, మా మమ్మీ యూజ్ చేస్తారు. ఇది 800 ప్రైస్ పడింది. చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇది ఒకటి ఇంట్లో యూజ్ చేసుకుందామని తెచ్చాము. 800 ప్రైస్ పడింది. ఇది ప్రీవియస్గా ఇంతకుముందు హైదరాబాద్లో సేమ్ స్టూల్ నేను అగ్రోమ్యాక్లో తెచ్చుకున్నాము. అది ఆల్మోస్ట్ 825 పడింది. ఇంతకన్నా చిన్న స్టూల్. డీమార్ట్లో మనకి నచ్చేది ఏంటంటే దాని ప్రైస్ మనం పెట్టే డబ్బులకి అది మంచి క్వాలిటీ కానీ మంచి ఇస్తాడు. సైజ్ బాగుంది. ఇది కూడా హైట్ ఇంత హైట్ ఉంది. మీడియం హైట్ ఉంటుంది. ఇది మాత్రం నేను రేపటి షార్ట్లో ఖచ్చితంగా పెడతాను. ఇది నేను యాక్చువల్గా యూజ్ చేసి మీకు దీని రివ్యూ చెప్తాను. ఏంటంటే ఇది 1300 ప్రైస్. మా అత్త వాళ్ళు మిల్టన్ తెచ్చుకున్నారు. సో వాళ్ళ దగ్గర చూసి నాకు ఇది నచ్చింది. ఇది ఉంటే ఇంట్లో హెల్ప్ఫుల్ అనిపిస్తుంది. ఆల్రెడీ చాలా వేరే ఫ్లాస్క్లు ఉన్నాయి, పెద్ద కూల్ జగ్స్ ఉన్నాయి. అవి ఇది ఎంత వాటర్ పడుతుంది ఏంటి, 1800 ml కెపాసిటీ అని చెప్పి ఇచ్చాడు.
నేను దీని హాట్ కోల్డ్ కూడా నేను ఒకసారి చెక్ చేసి మీకు షార్ట్ వీడియోలో ఒకసారి పెడతాను, చెక్ చేయండి. ఆల్సో ప్లీజ్ మీరు నేను బాగా ఎక్కువగా ఎంగేజ్ అవుతే మీకు నేను ఎటువంటి కంటెంట్ ఇవ్వగలుగుతాను, నేను ఎలాంటి కంటెంట్ చేస్తే మీకు నచ్చుతుందో కూడా నాకు అర్థమవుతుంది. సో ప్లీజ్ కింద కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఇప్పుడే నేను స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి నా యూట్యూబ్ జర్నీ మీరు కూడా నన్ను సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మీకు ఇంకా ఎటువంటి వ్లాగ్స్ కావాలి అట్లాంటివి చెప్పండి. నాకు ఎక్కువగా షాపింగ్ హాల్స్ పెట్టాలా, లేదంటే మామ్ కంటెంట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, కుకింగ్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, ఇవన్నీ నాకు కింద కమెంట్లో పెట్టండి. మనం అక్కడ చాట్ చేసుకుందాం. నేను మీ ప్రతి కమెంట్కి నేను ఆన్సర్ చెప్తాను, నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. ఈ జర్నీ మీరందరూ నాతో ఉండి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ నౌ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్తో అందరితో షేర్ చేసుకోండి ఈ వీడియోని. విజయవాడలో ఉన్న వాళ్ళకి మెయిన్గా ఇక్కడ షేర్ చేయండి, ఎందుకంటే మంచి మంచి కలెక్షన్స్ వచ్చినాయి డీమార్ట్లో. ప్లీజ్ వెళ్ళి తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.